అంచె దినాలలో ప్రభువు రాకడ వరకు ఆయన వచ్చిన నేను చచ్చిన ఆయన నన్ను మెచ్చులాగున ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నేను ఉంటానన్నది ఒక తీర్మానంగా మన జీవితాల్లో ఉండాలంటే ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి నష్టమైన, కష్టమైన, శ్రమైన, వేదనైన, మనుషులు మెచ్చుకున్నా నొచ్చుకున్నా, మనుషులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మనుషులు నిందించినా అవమానించినా, నేను నా యేసుక్రీస్తు నువ్వు విడిచిపెట్టను, నా మనస్సాక్షిని కల్మషపరుచుకొనను, నేను యేసు వైపు చూచుచు నా ముందున్న పందెములో ఓపికతో పరిగెడతాను అని నేను ఒక తీర్మానం చేసుకోవాలి. రోషం కలిగిన క్రైస్తవులుగా జీవిద్దామండి. కొద్దిమందిమైన ప్రభు కొరకు నిలబడగలిగితే నిన్ను బట్టి నీ చుట్టూన్న వారికి ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు జనాంగముగా చేస్తాడు నా ప్రభు. ఈ అంచె దినాలలో తన యొక్క సువార్తను ప్రకటించడానికి ఏదో మాలాంటి కొద్దిమంది సేవకులు సరిపోరు కాదు. యేసుని ఎరిగానే ప్రతి ఒక్కడు క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు సాక్షిగా లోకాన్ని పెంటగా ఎంచుకొని క్రీస్తుచ్చే మహిమ కిరీటం కొరకు కాచుకునేవాడిగా జీవించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. జీవ కిరీటం అనేది ఏదో మన కొన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని కిరీటం తెచ్చి పెడతారండి. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేస్తారు? అది తీసేసిన ఎత్తి మీద ఎవరికి పెడతారు? ఇంకొకరికి పెడతారు. ఆ సంవత్సరం సంబరమే, అది కూడా పెట్టుకొని తిరుగుతా ఏమన్నానా, ఏదో అందరి ముందు అనుకుంటామని. కానీ దేవుడు మనకి ఇచ్చే శరీరం జీవ కిరీటం, పరలోకపు సింహాసనం, జీవ కిరీటం అనే పదాలు ఎలా ఉంటాయో పరలోకం అనేది ఇక్కడ నేను ఎంతసేపు వివరించినా, మీరు ఎంతసేపు విన్నా మనకు అర్థం కాదు. కానీ ఆ పరలోక రాజ్యం ఒక అద్భుతమైన రాజ్యం అన్నది యుగ యుగములు తరములు ఆయనతో కూర్చుండి ఆ ఆనందములో పరలోకపు ఆరాధనలో మనం పాలు పంపులు పొందటం అనేది, బోరు కొట్టడం అనేది లేకుండా. ఎవరో మాట్లాడుతున్నారు పరలోకంలోనంట ఎప్పుడు పాటలు పాడతారంట, బోరు కొట్టదు. ఇది భూలోకం అనుకుంటున్నారా? పరలోకం అంటే బోరు కొడతానికి. తిన్నది తింటే బోరు కొడద్ది, ఒక గంట సేపు వింటే బోరు కొడద్ది. ఏంటంటే కావాలి కావాలన్నది మళ్ళీ వచ్చిన తర్వాత నాకు వద్దులే పొమ్మంటారు. కానీ పరలోకం అలా కాదు, పరలోకం అలా కాదు. మహిమ నుండి మహిమకు